దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని ఇంతవరకు ఆయన రెక్కల చాటును భద్రపరిచి ఆయన మహిమను ప్రకటించడానికి ఇక కాలము బహు కొంచెముగా ఉన్నదని మాటలు మనం నేర్చుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నారు. దేవుడు మనల్ని అలా మరి దేవుడు బహు కొంచెం కాలంలో మనల్ని సిద్ధపరిచారు. మరి అనేక మందిని సిద్ధపరచడానికి మరి కాలం కొంచెం ఉంది కాబట్టి వచ్చిచ్చినవాడు ఆలస్యం చేయక వస్తున్నాడు. కాబట్టి మనము జ్ఞానేంద్రియాలు కలిగి దేవుని రాక కోసము ఎదురు చూడడానికి దేవుణ్ణి ఆరాధిద్దాము, సిద్ధపడదాము. దేవునికి మహిమ కలుగును గాక.
మహిమ కలుగును గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చూడండి. మీకోసం చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. దేవుడు మరి ఆలస్యం చేయకుండా ఆయన రావడానికి అప్పుడే 6000 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇంకా 1000 సంవత్సరాలు ఉన్నది. ఆ 1000 సంవత్సరాలు ఏంటంటే ఒక దినము 1000 దినముల కన్నా శ్రేష్టము అని ఉంది. కాబట్టి ఆ 1000 దినములు ఎప్పుడు అంటే ఆ 1000 దినములు మరి ఈ సంవత్సరం కావచ్చు, వచ్చే సంవత్సరం కావచ్చు, ఆ 1000 దినాలు కూడా ఒక దినముగా అయిపోవచ్చు. ఎందుకంటే వాక్యం పేతురు గారు చెప్తా ఉన్నారు, ఒక దినము 1000 దినముల కంటే శ్రేష్టమని 3వ అధ్యాయంలో పేతురు గారు చెప్తున్న మాటను బట్టి మనం ఇప్పుడు కూడా కాలం కొంచెముగా ఉంది, ఆలస్యం చేయక ఆయన వస్తున్నాడు అని చెప్పి మనము తెలుసుకోవాలి. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో ఉంటుంది, ఒక దినము 1000 దినములు కింద దేవుని లెక్కలు అలా ఉన్నాయి. కాబట్టి ఇక కాలము బహు కొంచెంగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యంగా చేయక వచ్చును అంటున్నాడు. అలాగా ఆలస్యం చేయకుండా ఆయన వస్తున్నాడు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని చెప్తున్నారు. ఆయనకి ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే అనేక మంది గత కాలం అంతా కూడా నశించిపోయారు. ఎంతోమంది ధనం ఉన్నవాళ్ళు, ఆరోగ్యం ఉన్నవారు, అన్ని గొప్ప గొప్ప వారు చనిపోయారు. కానీ మనము సజీవ లెక్కలో ఉన్నాము. ఆయన ఈ తరంలో దేవుడు మనల్ని రావడానికి దేవుడు ఇష్టపడుతున్నారు కాబట్టి, ఈ తరంలో మన తరంలోనే ఆయన రావడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి మహాంతే ఒక 15 సంవత్సరాలు ఓపిక పెడితే చాలు, ఈ లోపల ఖచ్చితంగా వచ్చేస్తారు. కాబట్టి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన నామమును ప్రకటన చేయండి, జనములో ఆయన కార్యములను తెలియజేయాలి. అలా తెలియజేయాలని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మనము తెలియజేస్తే ఆయన చేసిన కార్యాలు, ఎన్ని గొప్ప కార్యాలు చేశారో కృతజ్ఞత కలిగిన వాళ్ళే దేవుని ఆరాధిస్తారు, స్తుతిస్తారు, దేవుని సన్నిధికి అరుగులు తీసే పాదాలు ఇమ్మని దావీదు భక్తుడు అడిగాడు. ఆయన ఒక వరం అడిగాడు. ప్రతి ఆయన జీవిత కాలం అంతా ఆయన యెహోవా మందిరంలో నివసించడానికి ఒక వరం అడిగాడు. అలాగే మనము ఆ వరం ఎలా వస్తుందంటే యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు, ఆయన చేసిన కార్యాలను బట్టి మనం అనుక్షరం కూడా దేవానికి వందనాలయ్యా, నీకు మహిమ కలగాలి, ఆయన మమ్మల్ని ఇలాగో సజీవ లెక్కలో ఉంచు, నీ నామాన్ని ప్రకటించడానికి మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు వందనాలయ్యా. అనేక విషయాలు మాకు నేర్పిస్తున్నారు, చాలా మంది తెలియక నశించిపోతున్నారయ్యా అని చెప్పి దేవుడిని బతిమాలుకోవాలి. ఆయన గురించి పాడి, ఆయన కీర్తించుడి, ఆయన ఆశ్చర్యకార్యాలన్నింటినీ గురించి సంభాషణ చేయండి అని అంటున్నారు. దేవుడు మహిమకరంగా ఆ విధంగా ఉండాలన్నమాట. సంభాషణ చేయాలి, ఏవో పిచ్చి మాట్లాడుకోవడమో కాదు, భూ సంబంధమైన మాట్లాడుకోవడం కాదు. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురు కాక. దేవుడిని వెతకాలి. దేవుడు మాట్లాడితేనే మరి ఆ ఎత్తబడే గుంపులో ఉంటాం. ఆయన స్వరం వినగలిగితేనే, జ్ఞానేంద్రియాలు ఉంటేనే ఆయన స్వరం వింటాము, ఆయన చూడగలము. రహస్య రాకుండా పిలుకున్నంత సంఘాన్ని తీసుకెళ్ళడానికి ఆయన కాలం కొంచెమే ఉంది అని అంటున్నాడు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. అదొక విశ్వాసం అనమాట. ఇక చచ్చిపోతే అక్కడికి వెళ్తాంలే అంటే నువ్వు ఇక్కడ ఉండిపోతావు, దేవుని రాజ్యం రాలేవు. పరిశుద్ధత ఉన్నప్పుడు, పవిత్రంగా ఉన్నప్పుడు, నీతిగా న్యాయంగా బ్రతికినప్పుడు ఇంతే కదా మనం కోరుకుంటుందని దేవుడు ఎంతే కదా కోరుకుంటున్నాడని మనం నేర్చుకున్నాం దీని ముందు మెసేజ్లో. కాబట్టి నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించిన నీతి కార్యాలు చేసినప్పుడు, నీతిగా న్యాయంగా మనము ఆయన కృపను బట్టి మనం నడిపిస్తున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా మనం నీతిమంతులుగా ఉన్నప్పుడు ఆ విశ్వాసం మూలంగా ఆ విధంగా జీవించగలము, దేవుని స్తుతించగలము, నిందలు అవమానాలు అవన్నీ ఓర్చుకోగలరు, ప్రతిదీ కూడా వాళ్ళకి తెలియదని క్షమించగలము. కాబట్టి కానీ అతడు వెలుగు తీసిన అతని ఎదుటన
అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. నీకే ఒక పని అవ్వలేదని చెప్పి దేవుడిని విడిచిపెట్టేసి సేవకులు విడిచిపెట్టేస్తే అతను దేవుడే నీ విషయంలో సంతోషపడడు. దేవుడు ఉంటాయి కదా, మనం ఆయన క్షణమైన మనం బ్రతకలేము, ఆయన లేకపోతే ఆయన పాట పాడుకున్నాం, ఆయన చేసిన కార్యాలన్నీ వివరిస్తా దేవుని దగ్గర మరి ఆరాధన చేసాం. మరి ఆయన్ని నిందించినట్టు వస్తుంది అనమాట లెక్క. దేవుడు అన్ని భూలోకంలో ఉన్న ప్రతి జంతువులేటి పక్షులేటి అన్నీ కూడా దేవుని స్తుతిస్తున్నాయి, ఘనపరుస్తున్నాయి. మరి ప్రకృతి ఆయన ఘనపరుస్తుంది, భాష లేవు అని లేదు కానీ అవి స్తుతిస్తున్నాయి, అవి ప్రకటిస్తున్నాయి దేవుని మహిమను. కాబట్టి కీర్తన 19వ అధ్యాయంలో ఉంటుంది 1, 2, 3 వచనాలు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఆయన గురించి పాడి, ఆయన కీర్తించుడు, ఆయన ఆశ్చర్య కార్యాలని వివరించండి అని 105వ కీర్తనలో 2వ వచనంలో చెప్తున్నారు. ఆయన పరిశుద్ధ నామం బట్టి అతిశయించుడి. మనకి ఏదైనా ఉంది అని అంటే దేవుడే మన దిక్కు. మన దేవుడు ఉన్నాడు కాబట్టి సురక్షితంగా శాంతి సమాధానంతో నెమ్మదితో మనం ఆరోగ్యం, మనకి పోషణ, మనకి నిత్య జీవము ఇవ్వడానికి దేవుడు మాటలు నేర్పిస్తున్నారంటే ఎంత కృప, అది ఎంత ప్రేమ, అది అతిశయించడం. నాకేదో బిల్డింగ్ ఉంది, కారు ఉన్నది, నాకు మంచి పిల్లలు ఉన్నారు, జీవితం అంతా నేను తిన్నా సరే తరిగిపోలేని ఆస్తి ఉన్నది అని నువ్వు సంతోషపడుతున్నావు, ఈ రోజే నీ ప్రాణం అడుగుతున్నాను అని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి అతిశయించవలసింది ఏంటంటే పరిశుద్ధ నామమును బట్టి, ఆయన పరిశుద్ధ నామం బట్టి మనం అతిశయించాలి అంటున్నారు. అతిశయించిన వాళ్ళు, దేవుని నామం బట్టి అతిశయించిన వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు వెతుకుతారు. దేవుడు కనబడాలి, నాతో దేవుడు మాట్లాడాలి అని చెప్పి ఆ ధ్యాసలో ఉంటారు. మనుషుల్ని ఎత్తుక్కోరు. ఏదైనా నీకు బాధపడితే దేవుడిని వెతుకుతావు, దేవుడు నీతో క్లియర్గా మాట్లాడతావు, నీలో ఉన్న చెత్త చెదారం అంతా తీసివేసేస్తారు. అప్పుడు నీతిమంతులు విశ్వాస మూలంగా జీవిస్తారు. కానీ అతడు వెలుగు తీసిన ఎడలా అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు, దేవుడు సంతోషపడడు. కాబట్టి అతిశయించి దేవుడిని వెతకాలి. కాబట్టి ఆయన దాసుడైన అబ్రహాం వంశస్థులారా, ఆయన ఏర్పాటు చేసుకున్న యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకము చేసుకోవాలి. మనం 2006వ సంవత్సరంలో దాటి వచ్చేసాము, 25వ సంవత్సరం అనుకోవడం కాదు. ఆయన చేసిన కార్యాలు జ్ఞాపకము చేసుకోవాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన ఆరాధించినప్పుడు దేవుడు మనలో ఏమైనా సరిచేయవలసిన ఉన్నాయేమో అవన్నీ కూడా బయలుపరుస్తుంటాడు. ప్రార్థన చేస్తూ ఉండాలి. రోమ 12వ వచనంలో ఉంటుంది, ఆత్మీయ తీవ్రత గలవారే ప్రార్థన పట్టుదల కలిగి ప్రార్థన చేయమంటున్నారు. పట్టుదల కలిగి ప్రార్థన, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. దేవుని దగ్గర ఏ విషయాలు, ఏ వాగ్దానాలు, దేవుడు ఇచ్చిన మాటలు అవి నెరవేరకుండా ఉన్నాయి, ఏవి ఆటంకాలు ఉన్నాయి అవి సరిచేసుకుంటూ ఆ వాక్యానికి లోబడి సాతాన్ని ఎదిరిస్తూ ఉండాలి. వాడు మన దగ్గర ఉంటే పారిపోతాడు. కాబట్టి ఆ ప్రార్థన అనే ఆయుధం కలిగి, కన్నీటి ప్రార్థన కలిగి ఉండాలన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమంటారు, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారే వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఓర్పు అనేది వాగ్దానం. దేవుడు మీ పట్ల ఏ కార్యము చేయాలనుకుంటున్నాడో, ఏ వాగ్దానం అంటే ఈ తండ్రి చిత్తము మీ పట్ల ఏమున్నదో అది దేవుడు నెరవేర్చాలి. ఆ వాగ్దానాలు నెరవేర్చాలి, మిమ్మల్ని వాడుకోవాలి. ఆయన ప్రకటించడానికి ఈ అంచె దినములలో దేవుని నామం త్వరగా ప్రకటించినప్పుడే అంతము జరుగుతుంది. మత్తయి 6:24 అధ్యాయంలో ఉంటుంది. అంత మనమే లేట్ అనమాట. ఆయన రాజ్యము వేగంగా రాకుండా ఉండడానికి కారణం ఏంటంటే మనమే ఆయన ప్రకటించాలి. పాటల ద్వారా, వాక్యం ద్వారా అనేకమైన విషయాలు, దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళకి చెప్తూ, దేవుడు ఇలా నాతో మాట్లాడారు, నీతో కూడా మాట్లాడతాను, నన్ను ఇలా విడిపించాను, నిన్ను కూడా అలా విడిపిస్తారు, నాకు ఇవి నేర్పించాను, నీకు కూడా నేర్పిస్తారు ఆయన మాట్లాడే దేవుడు అని చెప్పి మనం చెప్పగలిగి ఉండాలి. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అంతటా జరుగుతున్నవి. భూమి అంతటా కూడా ఆయన తీర్పులు జరుగుతున్నాయంట. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యం ఆయన జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడంటే ఈ విషయాలన్నీ కూడా ఆ భక్తులు చేసిన ప్రార్థన, మన పితరులు చేసిన ప్రార్థన, వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం, ఇసుక రేణువుల వలె నీ పిల్లలను నేను విస్తరింపచేస్తాను, ఆకాశం నక్షత్రాల వలె నేను విస్తరింపచేస్తాను, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానము అది నెరవేరుస్తా వచ్చాడు. ఆయన జ్ఞాపకము చేసుకున్నాము, నిత్యం ఆయన జ్ఞాపకము చేసుకున్నాము. ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణము మనం నిత్యం కూడా
జ్ఞాపకం చేసుకోవాలి. వాగ్దాన పుత్రులము, వాగ్దాన పుత్రిక, వాగ్దాన పుత్రుడు అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి క్షణం కూడా రారాజు బిడ్డలము అని చెప్పి ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. వారి సంఖ్య కొద్దిగా ఉండగను, ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశంలో ఉండగను కొలవబడిన స్వాస్థ్యముగా కానాన దేశమును మీకు ఇచ్చదలని ఆయన సెలవిచ్చాడు. కొద్ది మంది ఉన్నా సరే కానాన దేశాన్ని మీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ మాట యాకోబులకు కట్టడగాను ఇశ్రాయేలుకు నిత్య నిబంధనగాను స్థిరపరిచాడు. అది ఆ స్థిరపరిచిన దేవుడు ఆ వాగ్దానం ఇచ్చాడని మరి హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారే వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఓర్చుకోవాలి. ప్రతి విషయంలో ఓర్చుకొని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన తీవ్రత కలిగి మరి ఒక పట్టుదల ఆత్మేందు తీవ్రత కలిగి ప్రార్థన పట్టుదల కలిగి దేవుని దగ్గర గోజాడాలి, దేవునితో మాట్లాడాలి, దేవునికి సమయం ఇవ్వాలి, దేవునితో గది తలుపులు మూసుకొని దేవునితో దేవా నా పట్ల నీ చిత్తం ఏంటి, ఎందుకు నాకు ఈ విధంగా నష్టం కలిగింది, ఎందుకు నేను నీకు దూరం ఉన్నాను, ఎందుకు నేను పడిపోయాను, నేను లోకంలో శాపంలో నేను ఎందుకు పడిపోయాను, చెడు వ్యసనాలలో నేను ఎందుకు ఉండిపోయాను, దేవుని సన్నిధికి రాకుండా సేవకులతో మాట్లాడకుండా దేవునికి ఇష్టం లేకుండా నేను ఎందుకు ఇలా ఉన్నాను నామకార్థంగా అని చెప్పి దేవుని అడగాలి, ఓర్చుకోవాలి. ఇక కాలం ఎందుకంటే ఇక కాలం బహు కొంచెంగా ఉన్నది, వచ్చిచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించను కానీ అతను వెనుక తీసినాడలా అతని ఆత్మేందు నాకు సంతోషం లేదు అంటున్నాడు. వెనుక తీస్తున్నావా దేవుని బిడ్డ, ఎందుకు తీస్తున్నావు? ఆ విషయాలు దేవునితో అడగాలి, దేవుని దగ్గర ఒప్పుకోవాలి, దేవుని దగ్గరికి రావాలి. 60:14 ప్రకారం రావాలి దేవుని సన్నిధికి, దేవుని పాదాల దగ్గర దేవుని దగ్గర అడగాలి, దేవుని పాదాల దగ్గరికి రావాలి. అయితే మనం నశించుటకు వెనుకతీ వారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. వెనుక తీయకుండా ఉన్నారు కొంతమంది, వాళ్ళ ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమే మేము ఉన్నాము అని చెప్తున్నారు. కానీ కొంతమంది ఎలా ఉన్నారు, వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయొచ్చు, మేము దేవుని బిడ్డలమే, మేము దేవుని నమ్ముకున్నాం అనుకొని నిర్భయంగా సుభోజనం చేస్తున్నారు. తమ్మును తాను నిర్భయంగా పోషించుకుంటారు. ఎందుకంటే దేవుడు దీవించాడు కదా. ముందు ఆత్మానుసారంగా ప్రారంభించారు, తర్వాత శరీరానుసారంగా మిగిలిపోయారు. దేవుని కార్యాలను చూడలేకపోతున్నారు. దేవుని రాజ్యానికి సిద్ధపడలేని నామకార్థమైన జీవితంలో అబద్ధ బోధకుల దగ్గర పెరుగుతా, దేవునికి ఇష్టం లేకుండా, తండ్రి చిత్తం ఏంటో తెలుసుకోకుండా, ఆయన ప్రణాళిక ఏంటో తెలుసుకోకుండా, ఓర్చుకోకుండా అన్ని సుఖంగా వచ్చేయాలని ఎవరి ప్రార్థన అలా చేసుకోవాలి. ఆ ప్రార్థన అలా చేసుకోవాలి. చేసుకుంటూ దేవుని మాటలు అవి విస్తరింపచేయాలన్నమాట. 2వ దశలోనికైన పత్రిక 3వ అధ్యాయంలో తుదకు సహోదరులారా అని పిలుస్తున్నాడు విశ్వాసుల్ని. దేవుని ఆత్మతో నిండి ఉన్న సంఘానికి శిరస్సే దేవుడు ఉంటే అవయవాలన్నీ అన్నదమ్ములు, అక్కచెల్లు, భూములు, ఆస్తులు ఇస్తానన్న దేవుడు సంఘంలోని అవయవాలే సహోదరులు అన్నమాట. అక్క, చెల్లి, తల్లి అందరూ ఉంటారు. కాబట్టి తుదకు సహోదరులారా మీలో జరుగుతున్న ప్రకారం ప్రభు వాక్యం శీఘ్రంగా వ్యాపించేదైతే ఆన్లైన్లో క్షణంలో వెళ్ళిపోద్ది, ఎంత దూరమో వెళ్ళిపోద్ది. కానీ సాతానికి ఇష్టం లేదు, ఎవరు చూస్తారు అని అడిగింది అది. కానీ ఆగలే. దేవునాత్మతో నింపబడిన సంఘము కదా, అపోస్తుల సంఘం ఇది. ప్రవక్తలు ప్రవచనం దర్శనంతో కూడిన అపోస్తుల బోధలో పెరుగుతున్న దేవుని సంఘం ఇది. దేవుడు మహిమ గల సంఘం ఇది. గ్లోరీ గాస్పెల్ చర్చ్ ఆర్గనైజేషన్ దేవుడు ఇచ్చారు. ఇది ఆయన చెప్పాడు, చేశాడు, అది నెరవేరుస్తున్నాడు. చాలా విషయాలు నెరవేర్పు జరిగాయి. కాబట్టి ఆ ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్పులోనికి వచ్చాయి. పిల్లలేంటి మరి అక్కడ వేసే శరీరంలో అవయవాలన్నీ కూడా ప్రవచించాయి, దర్శనాలు చూశారు. వాళ్ళందరూ కూడా ఎలాగ మారారట, వీరు నిర్భయంగా భోజనం చేయొచ్చు, తమ్మును తాము నిర్భయంగా పోషించుకోవచ్చు, మీ ప్రేమ విందుల్లో దొంగబెట్లుగా ఉన్నారు. పలకరిస్తారు కానీ లోపలంతా సున్నము కట్టిన సమాధి టైంలో ఉన్నారు. వారు నిర్భయంగా పోషించుకొనొచ్చు, ప్రేమ విందుల్లో దొంగబెట్లుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొనుకో నిర్జల
ఏంటమ్మా నువ్వు ఎక్కడ బాప్తిజం తీసుకున్నా, ఎక్కడ నువ్వు దేవుడు మేలు పొందుకున్నా, ఎక్కడ ఐగుప్తు అనే పాపంలోని బానిసత్వం అనే పాపం నుండి శాపం నుండి నేను ఎవరు విడిపించారు, ఎక్కడ నీ ప్లేస్ అని అంటే వాళ్ళు ఇచ్చే సమాధానాలు అవి. మీ ప్రేమ వీధుల్లో దొంగ మెట్లుగా ఉన్నారు, మీరు గాలి చేతి ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘముగా ఉన్నారు. నిర్జల మేఘంలో ఏం లేదు అక్కడ, అటు ఇటు కొట్టుకొని పోవు నిర్జల మేఘముగాను. మేఘం అంటే అభిషేకం లేకుండా, అంటే నిర్జల మేఘం అంటే అభిషేకం లేనిది. అభిషేకం ఉన్నట్టు యాక్టర్ లాగా ప్రవర్తించది, అది బ్రహ్మపరిచే ఆత్మది. కాబట్టి ఆ బ్రహ్మపరిచే ఆత్మకు వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘం గాను. ఇటు అటు అది కొట్టుకొని వెళ్ళిపోద్ది నిర్జల మేఘం. అది అదేంటంటే ఫలములు లేక, కాయలు రాని ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళతో పెకలించబడిన చెట్టుగా ఉన్నారు. వేళతో పెకలించేశాడు దేవుడు. మరి దానికి ఏంటి ఫలాలు ఉంటాయి? ఫలాలు రాలిపోతాయి కదా గాలి చేత. ఆ ఫలాలన్నీ పడిపోయాయి, అంటే ఆ వరాలన్నీ పోయాయి, ఆ అభిషేకం అంతా పోయింది, ఆ వాక్యం అంతా మీరు కలిసి ఉండలేదు కనుక, సంఘంలో ఉన్న బిడ్డలతో కలిసి ఉండలేదు కాబట్టి ఆ వాక్యం నిష్ప్రయోజనమైందని హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో మనం చెప్పుకున్నాం. వాళ్ళ విశ్రాంతిలో ప్రవేశించలేదు అని దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఆ నెరవేర్పు జరిగిపోయింది వాళ్ళ విషయంలో. కాబట్టి దేవుని బిడ్డ సరి చేసుకోవడానికి ఇదే సమయం. ప్రార్థన చేస్తున్నప్పుడు ఏవో ప్రార్థన చేయడం కాదు, సరి చేసుకుంటూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు మళ్ళా దీవించడానికి నేను ఇష్టపడుతున్నాడు, ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు ఇక కాలం కొంచెమే ఉంది కాబట్టి ఈ కృపకాలంలోనే దేవుడు క్షమిస్తాడు, నడిపిస్తాడు. పెళ్లి కుమార్తె సంఘములో నిన్ను కూర్చోబెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆ చెట్టుని మళ్ళా నాటుతాడు దేవుని సంఘములో. మరి మళ్ళా నిన్ను నాటడానికి ఇష్టపడుతున్నాడు. తమ అవమానములు నురుగు వెళ్ళగొక్కున్న వారే సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. మార్గము తప్పిన చుక్కలే అన్న దేవుని బిడ్డలే, కానీ మార్గము తప్పిపోయారు. అబ్రహ్మపరిచే ఆత్మ ఏంటంటే ఎక్కడైనా దేవుడు ఉన్నాడులే అనేసి నమ్మకార్థంగా బ్రతికేస్తున్నారు. తండ్రి చిత్తం నెరవేరట్లేదు. అపొస్తలుల కార్యం ఎఫెసీ 4:13 మా క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి జరగాలి, పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి, నన్ను సువార్థికులుగా, ఒక ప్రవక్తగా, ఒక ఉపదేశకురాలుగా, ఒక కాపరిగా నన్ను నిర్ణయించాడు అని తెలుసుకోవాలి. ఎస్తేరని ఆమెనేమో కాపరిగా నిర్ణయించాడు దేవుడు, మరి బోధకురాలుగా నిర్ణయించాడు, ప్రవక్తగా, అపోస్తులుగా, మరి దేవుని పిల్లలు దర్శనాలు ప్రవచనాలతో దేవుడు నిర్ణయించాడు. వాళ్ళతోటే మాట్లాడాడు. కానీ పరలోక రాజ్యము ఆహారము పానము కాదు, పరిశుద్ధాత్మ మీద ఆనందమే ఉన్నదాన్ని ఆనందాన్ని పోగొట్టేసుకున్నారండి. ఎంత విచారకరము! ఆ ఆహారము పానము కాదని ఎంత కరెక్ట్గా దేవుడు రోమపత్రికలో చెప్తుంటే వాటికే లోబడిపోయాడు. దేవునికి లోబడకుండా సాతానికి లోబడిపోయారు. దుష్టుని ఎదిరించేయండి పారిపోతాడంటే దేవుడిని ఎదిరించి పారిపోయేవాళ్ళు. అటువంటి పరిస్థితిలో ఉండకూడదు కదా దేవుని బిడ్డలారా. మీరు ఎక్కడున్నా సరే దేవుడు మీతో మాట్లాడుతున్నారు. దేవుడు మరి ఇక కొంచెం కాలమే అని చెప్తున్నారు. కాబట్టి ఆ కొంచెం కాలంలో మనము దేవునికి ఇష్టంగా దీవెనకరంగా ఉండాలని ఆ మాట యాకోబు కట్టడగాను ఇశ్రాయేలుకు నిత్య నిబంధనలను స్థిరపరిచాడు అన్నమాట. దేవుని వాగ్దానం అది. కానాను దేశము పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఒక నిత్య నిబంధన చేశాడు మన పితరులతో. మరి మనం వాగ్దానం పొందుకోవాలి. అందరం కూడా దేవుని రాజ్యంలో ఉండాలంటే వారు జనము నుండి జనములకు, ఒక రాజ్యం నుండి మరొక రాజ్యములకు తిరుగులాడుచుండగా నేను అభిషేకించిన వారిని ముట్టకూడదని, నా ప్రవక్తలు కీడు చేయకూడదని ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆయన ఎవరినైనా వారికి హింస చేయనీయలేదు. దావీదుని సౌలు హింసిస్తుంటే హింస చేయనివ్వలేదు. హింసిద్దాము, మేము వెళ్ళిపోతాం, వాళ్ళకి హింస కలుగుతుంది అని అనుకున్నారేమో. సంఘము దేవుడు ఇచ్చిన, మరి అది ఆయన రక్తంతో కొన్న సంఘమునందు అపోస్తలుల కార్యం 28వ సంఘం ఆయన స్వార్థమిచ్చి సంపాదించిన ఆయన సంఘం అది, ఆయన శరీరం అది. నువ్వు ఆయన గాయాలు రేపుతున్నావు దేవుని బిడ్డ. దేవుడు దగ్గర ఏది నేర్చుకున్నావో నువ్వు అదే దేవుని ఎందు, మరి పరలోకం నుండి దూత వచ్చినా సరే నువ్వు దానికి నమ్మకూడదు అనేది వాక్యం.
కాబట్టి ఆ దేవుని మాటలు విని దాని ప్రకారం నడవాలి. దేవుని బిడ్డ గలతీయుల 6వ ఉంటుంది ఆ మాట. దేశము మీదికి ఆయన కరువు రప్పించును, జీవనాధారమైన ధాన్యవంతియు కొట్టివేసను, వారి కంటే ముందుగా ఆయన ఒకరిని పంపేను. యోసేపు దాసుడుగా అమ్మబడెను, వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించేది, ఇనుము వారి ప్రాణం బాధించింది. ఆనాడు మరి సంకెళ్ళతో బంధించేసినా సరే యోసేపును ఆ విధంగానే నమ్మలేదు. దేవుని బిడ్డలారా, దేశం మీదకి ఆయన కరువు రప్పించాడు, జీవనాధారమైన ధాన్యమంతా కొట్టివేశాడు. అలాంటి శ్రమలు వచ్చినా సరే అతడు చెప్పిన సంగతి నెరవేరే వరకు యెహోవా అతని పరిశోధించుచుండెను. ఆయన పరిశోధిస్తూనే ఉన్నాడు. యోసేపును వాగ్దాన భూమికి నడిపించడానికి ఆ రాజు వర్తమానం పంపి అతన్ని విడిపించాడు. ప్రజలు నేనేవాడు అతన్ని విడుదల చేశాడు, నేనేవాడు అతన్ని విడుదల చేశాడు అనమాట. దేవుడు అలా వాడుకున్నాడు. యోసేపుని ఎలా వాడుకున్నాడు? తన ఇంటి వారి దగ్గర అలాగా నీ ఇంటి వారి మీద బాధ పెడుతున్నారేమో. యోసేపుని దేవుడు ఎలా వాడుకున్నారు? ఇష్ట ప్రకారం అతడు తన అధిపతుల నేలుటకును, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును, తన ఇంటికి యజమానిగాను, తన యావదాస్తు మీద అధికారిగాను అతను నియమించేశాడు. చూసారా దేవుడు మాట వింటే ఎలాగ ఆశీర్వదించాడు. యోసేపుని చిన్నప్పటి నుండి కూడా మరి కుటుంబం చాలా వేదన పెట్టింది. అన్నదమ్ములు అందరూ కూడా ఎవరు ఆయన మాట నమ్మలేదు. కానీ దేవుడు ఎలాగా ఆయన్ని నిలబెట్టాడు, ఎలాగ ఆశీర్వదించాడో పాట పాడుకున్నాం. దేవుడు ఆశీర్వదించాడు, మనకి ఎలాగిచ్చాడో. గత కాలం అంతా కూడా మనం కృతజ్ఞతగా ఉండాలి. అవన్నీ మర్చిపోయి దేవుని కృతజ్ఞత లేకుండా ఆయనకి ద్రోహం చేశారు. ఆయనకి అంటే వీపు మీద 32 కొరడా దెబ్బలు కొట్టడం కృతజ్ఞత లేనందువల్ల ఆయన ఆనాడు పొందాడు అనుకుంటున్నారు. ప్రతి క్షణం కూడా ఆయన గాయపరుస్తూ, ఆయన ప్రతి క్షణం కూడా సిలువ వేసేవారిగా మనం ఉండకూడదు. అవి ప్రార్థనలో మనము సరి చేసుకొని ప్రార్థన చేస్తే దేవుడు విడుదలిస్తాడు. మరి దాన్ని బట్టి దేవుని రాజ్యానికి మనం వెళ్ళగలము. మరి సర్వాంగ కవచాలు ధరించుకోవాలి. ఎవరిదో మనం వేసుకుంటా అవదు. నీతి అనే మైమరుపు అంటే నీతిగా బతుకుతున్నావా, విశ్వాస మూలంగా జీవిస్తావు కదా. నాకు ఇది లేదా అది లేదని నేర్చుకొని ఇంకా అవే భూ సంబంధమైన కోసమే నువ్వు వెతుక్కుంటా ఉంటే దేవుడిని ఎదగడం మానేసి యెహోవాని వెతుకుడి అని ఉంది వాక్యం. ఆయన ప్రకటన చేయండి అని 105వ కీర్తనలో మరి మనం చదువుకుంటున్నాం. ఇప్పుడు ఆ వాక్యం కూడా ఇప్పుడు పాట కూడా అలాగే ఉంది. కాబట్టి దేవుని పాట ద్వారా మనం ఆరాధించాము. కానీ దాని ఆయన ప్రవచన వాక్యము, ప్రవచన పాట అది ఏంటి అనేది గమనించాలి. మరి కళ్ళుండి చూడరు, చెవులుండి వాళ్ళు వినరు, వాళ్ళ హృదయం క్రొవ్వినది. యెషయా చెప్పిన ప్రవచనం సరియే అంటాడు. యేసయ్యని సిలువ వేసినప్పుడు ఆయన ఆ విధంగా ఆయన పలికాడు. యేసయ్య విషయంలో జరిగింది అది. అలాగా ఇప్పుడు దేవుడి బిడ్డలు కూడా అలాగే యేసయ్యని ఇప్పటికీ కూడా అలాగే గాయపరుస్తున్నారు. సేవకులు గాయపరుస్తున్నారేమో, మనుషులు గాయపరుస్తున్నారేమో అనుకుంటున్నారు. మేము వాడబడుతున్నాం అంటే దేవుడు ఇవి చెప్పబడితేనే దేవుడు ఆ మాటలు పలికిస్తాడు. అది ఇంకోటి ఏమి చెప్పడు. ఆయన మిమ్మల్ని ప్రేమించి, నన్ను ప్రేమించి, నా వేదన దుఃఖము, సంఘము కన్నీరు విని దేవుడు మీతో స్వయంగా ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన తన ప్రజలకు బహు సంతాన వృద్ధి కలుగజేసిన వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేశాడంట. విరోధుల కంటే నిన్ను అలాగా చేశాడు. శరీరానుసారంగా ఏ దుష్టాత్మ చేసింది ఎవరిలో మనం పోరాడడం శరీరాలతో కాదు, లోక నాదులతో మనం పోరాడుతున్నాం. అంధకార సంబంధమైన నాదులతో పోరాడుతున్నామని ఉంది ఎఫెసీయుల 6:13 6:12. కాబట్టి మీరేంటంటే అక్కడ ఆ దురాత్మల సమూహంతో పోరాడాలి అంటే సర్వంగా కవచం ఉండాలి. విశ్వాసమనే డాలు, వాక్యమనే ఖడ్గము. వాక్యం తెలియకుండా ఏవేవో కల్పనా వాక్యాలు, మరి మీకు అనుకూలమైన బోధకులు మీరు వెతుక్కుని ఉండి దేవుడు అక్కడ ఉన్నాడని బ్రహ్మచాత్మలో ఉన్నామే అనుకో, దేవుని రాజ్యానికి వెళ్ళలేవు. దేవుని బిడ్డ, నా బాధ్యత, నా దేవుడు నాతో ఉండే ఆ వేదన దుఃఖము అదేదో మీకు తెలుస్తుందో లేదో కానీ దేవుడికి అయితే తెలుసు. కాబట్టి దేవునికి భయపడి దేవుని వాక్యాన్ని అంగీకరించాలి. ఆ సర్వంగా కవచము నువ్వు ఎవరిదో నాదేసేసుకొని నువ్వు చేసేద్దాము యుద్ధం అనుకుంటా కుదరదు. నేను ప్రార్థన చేయలేదు కాబట్టి అవలేదు అని సాతానుడు నీతో బోధిస్తున్నాడు. కాబట్టి నువ్వు ఆజ్ఞలు పాటించట్లేదు, కట్టర్లో అనుసరించట్లేదు. మరి నీకు ఆశీర్వాదాలు వచ్చినప్పుడు మాట్లాడి నీకు అన్ని బతకాలన్నీ ఊడిపోయాక మళ్ళీ అన్ని ఆ దేవుడు ఆశీర్వదించాక హాయ్ బాయ్ అని దేవుడికి చెప్తావు కానీ నాకు కాదు. కాబట్టి సంఘానికి నువ్వు చెప్పలే, దేవుడికే హాయ్ బాయ్ అని చెప్పవని దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించుకో. తన ప్రజలను
పగ చేయనట్లును తన సేవకుల ఎదుట కుయుక్తిగా నడిచినట్లును ఆయన వారి హృదయములను త్రిప్పాను. ఆయనే త్రిప్పేస్తాడంట. అలా ఉంటే నువ్వు దిద్దుబాటు చేసుకున్నావు అనుకో, అప్పుడు సంఘం వైపు తిప్పుతాడు. తెలుసా, దేవుడే మాకు చెప్పాడండి, మమ్మల్ని ఎక్కడ ఉండమన్నారండి అన్నారు రూతు కుటుంబం. ఎందుకు అలాగన్నారన్నమాట? తన ప్రజలను పగ చేయునట్లును తన సేవకుల ఎడల కుయుక్తిగా నడుచుకున్నట్లును ఆయన వారి హృదయాలను తిప్పేశాడు. అని తిప్పాడు. ఎందుకంటే నీ గుణాలు దేవునికి ఇష్టంగా లేవు, దేవునికి కృతజ్ఞతగా లేవు. దేవుడు ఆ గుండె నొప్పి నుండి, చెస్ట్ క్యాన్సర్ నుండి, పొట్టు పిల్లల్లా ఉండి వాళ్ళ కొడుకు ఎదిగి వాళ్ళు మెచ్యూర్ అయ్యి ఇవన్నీ కూడా దేవుడు ఎంత చీకట్ల బంధకాలు ఉన్న వాళ్ళు దేవుడు విడిపించి అభిషేకించి ప్రవచనము, దర్శనము, అపోస్తులాగా మరి బాధకులుగా దేవుడు వాడుకున్నాడు. చిన్నపిల్ల బాధ చేయడానికి, మెసేజ్ చెప్పడానికి రెడీ అయిపోయింది. ఇలాగ చెప్తుంటే వాక్యాలు గబగబా చదవడం, కంఠస్థం వచ్చేయడం, ప్రార్థన చేయడం, అలాంటి దుష్ట ఆత్మలుగా తయారయ్యారంటే దేవుడే వాళ్ళని ఉదయాలను తిప్పాడంట. ఆయన తన సేవకుడైన మోషేను తాను ఏర్పాటు చేసుకొని అహరోను పంపాను. కాబట్టి అహరోన్ గారిని పంపించాడు దేవుడు. ఎందుకు అలా తిప్పాడు అంటే ఐగుప్తీయుల మధ్య ఆయన సూచక క్రియలను హాము దేశంలో మహత్కార్యంలో జరిగించింది. ఆయన అంధకారము పంపి చీకటి కమ్మ చేసిన వారు ఆయన మాటలు ఎదిరింపలేదు. కాబట్టి దేవుడు చేతిలో మనం ఉన్నాం, అది గుర్తుపెట్టుకోవాలి. దేవుని దగ్గర సర చేసుకున్నప్పుడు ఎవరైనా సరే, అది నేనైనా మీరైనా ఎవరైనా సరే, దేవుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్స్తే మనం ఇక కాలం బహు కొంచెంగా ఉంది కాబట్టి, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వస్తున్నాడు కాబట్టి, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించిన కానీ అతను వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం లేదు. దేవుని సంతోషకరంగా మనం ఉన్నామా లేదని ప్రార్థన సహవాసమందు రొట్టుగిచ్చుడు ఎడతకు ఉన్నప్పుడు తెలుస్తుంది. లేకపోతే బ్రహ్మపరిచాత్మ అలాగే నువ్వు బాగానే ఉన్నావు, నువ్వు చాలా చక్కగా ఉన్నావు అని చెప్పి తిని పడుకోబెడుతుంది. కానీ తండ్రి చిత్తం నీ పట్ల ఈ అంచుదినాల్లో దేవుని నామం ప్రకటించాలని, సువార్త చెయ్యాలని, ఈ సెంటాక్స్ ట్యాంకర్డ్ ప్రేయర్ వాటర్ ప్రతి కుటుంబము వాడాలని దేవుడు వాళ్ళతో కొన్ని విషయాలు మాట్లాడాడు. మీతో దేవుడు ఏ మాటలు మాట్లాడారు, ఏ పనులు అప్పచెప్పారు జాగ్రత్తగా మీరు చేయాలి. తండ్రి చిత్తం అది. ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క చిత్తం ఉంటుంది. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని చెప్తాడు, ఒక్కొక్క అభిషేకం ఇస్తాడు. ఆ అభిషేకము వారి మాత్రమే చేయగలరు, ఇంకొకరు చేయలేరు. నేను చేద్దామంటే కుదరదు. ఇప్పుడు నేను చేస్తున్న పని మీరు చేయలేరు, మీరు చేస్తున్న పని నేను చేయలేరు. కాబట్టి ఎవరికి అప్పచెప్పిన పని వాళ్ళు ఖచ్చితంగా చేయగలగాలి. అది తండ్రి చిత్తం. లేకపోతే దేవుని రాజ్యం ప్రవేశం లేదు అని చెప్పి మత్తయి 7:21 మనం చెప్పుకుంటున్నాం. ఆ విషయం అస్తమాటికి దేవుడు గుర్తు చేస్తాడు. ఎందుకంటే ఎవరు కూడా నశించకపోవడం ఇష్టం లేదు ఆయనకి. దేవుడు ప్రేమించి ఈరోజు ఇక కాలం బహు కొంచెంగా ఉంది కాబట్టి వచ్చిన వాడు ఆలస్యం చేయకుండా వస్తున్నాడు. అది ఒక దినము 1000 దినముల కంటే శ్రేష్టమైన దినములో మనం ఉన్నాము. ఈ తరంలో దేవుడు రావడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి మన దేవుడు ఏటేటి చెప్తున్నారో, ఏం ఆత్మాలు బోధిస్తున్నాడో, రోజు ఏం మాట్లాడుతున్నారో ఆ విషయాలు మనం గమనించుకోవాలి. దేవుడు మాట్లాడితేనే మనం బ్రతుకుతాం. ఒక క్షణం కూడా ఆయన మాట్లాడకపోతే మనం బ్రతకలేము. దేవుడు దెయ్యం కూడా మాట్లాడుతుంది. వాక్యం తెలియకపోతే అది దేవుడే మాట్లాడాలని అనుకుంటారు. వెలుగుదూత వేషం వేసుకొని, తోడేలు గొర్రెపిల్ల వేషం వేసుకుని ఉంటే అది వివేచన పరమతో మాత్రమే గమనించగలము. వాక్యం తెలియకపోతే జ్ఞానేంద్రియాలు తెలియవు. మరి వాక్యము ఎక్కడైనా దేవుడు ఉన్నాడులే అని దెయ్యం మాటలు ఇవి అని నీకు అర్థమవుతుంది. దేవుడు బిడ్డ, ఒకప్పుడు నేను కూడా అలాగే ఉన్నాను. 21 సంవత్సరం వచ్చే వరకు కూడా నా పరిస్థితి అదే. అలాగే నేను మోసపోయాను సాతాను గడి చేతిలో. కానీ ఇప్పుడు ఎవరు మోసం చేయరు, వాళ్ళు ఎవరు కూడా బోధ చేయక్కర్లేదని ఉంది. 1 కొరింథీ 2:9 కింద వచనాల్లో ఉంటుంది. మీరు చదివితే ఎవరు కూడా మనల్ని మోసం చేయలేరు. ఎందుకంటే దేవుని బిడ్డలుగా దేవుడు ఒక ముద్ర వేశాడు. దేవుడు అభిషేకించి ఒక ముద్ర వేశాడు. దేవుని బిడ్డలాగా వాళ్ళకి ఒక పని అప్పచెప్పాడు. ఆ పనిలో మరి పరుగులు తీయమంటున్నాడు, గురి వద్దకే పరిగెట్టమంటున్నాడు ఆయన. కాబట్టి ఆ పరుగు చూడండి సహోదర, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి దాని బ్రాకెట్లు ఏముందంటే పరిగెత్తి దేవుని మాటలు మనం చెప్తున్న మాటలది చాలా స్పీడ్గా పరిగెడతా ఉంది వాక్యం.
వాక్యము వాక్యము శీఘ్రంగా వ్యాపించి ప్రభు వాక్యము అలా పరిగెడుతుంది. మహిమపరచబడు నిమిత్తమును మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పించబడు నిమిత్తము మా కొరకు ప్రార్థన చేయాలని పౌలు విశ్వాసంతో కోరుతున్నాడు. మీరు ప్రార్థన చేయట్లేదు, మీకు వాక్యమే అర్థం అవట్లేదు, సేవకులు బాధే మీకు అర్థం అవట్లేదు, తండ్రి చిత్తం ఏంటో అర్థం అవట్లేదు, ఇంకా ప్రార్థన ఎక్కడ నుండి వస్తుంది? సరి చేసుకోవాలి. ఇక ఎందుకో కాలం, ఇక కాలము బహు కొంచెముగానే ఉన్నది, వచ్చిన వాడు ఆలస్యం చేయకవచ్చును. చక్కగా అన్ని దేవుని దగ్గర అన్ని ఆశీర్వాదాలు పొందేసుకొని ఇంకా మాకు అవసరం లేదు, హాయ్ బాయ్ అని దేవునికి ద్రోహం చేశారు అనే విషయం మర్చిపోయారు. దేవునికి 32 కొరడా దెబ్బలు కొడుతున్నట్టు కదా దేవుడు చూపించారు. ఆ బోలగా ఆ రోడ్డు మీద దేవుడిని కొడుతున్నప్పుడు మరి పక్కన సైనికుడు వచ్చి ఆ సిలువ పట్టుకుంటాడు. ఆయన ఇలా బోర్లు పడిపోతాయి మన పాపముల కోసం. అలాగా దేవుడు మరి 2000 సంవత్సరాల క్రితం అలా జరిగితే అనుక్షణమో అలాగే చేయొచ్చా? నీ ప్రవర్తన బట్టి ఆయన బాహాటంగా సిలువ వేస్తున్నావు. దేవుడు బిడ్డ ఒకసారి ఆలోచించు. నీ కుటుంబము దేవుని రాజ్యానికి రావాలంటే సంఘము ఎక్కడున్నా సరే, నీ బంధువులు, దేశము సుఖశాంతితో ఉండాలంటే కుటుంబమే ఫస్ట్ బాగుండాలి. తర్వాత గ్రామాలు, తర్వాత జిల్లాలు, తర్వాత ఆ దేశాలు, అలా ప్రపంచమంతా కూడా సుఖశాంతులుగా లేదంటే దేవా నేనే కారణమని మనం ఒప్పుకోవాలి. ప్రతిరోజు కూడా సంపూర్ణమైన భక్తి కలిగి మాన్యత కలిగి ఉండి మనుషులందరి కోసం ప్రార్థన చేయమంటున్నాడు. ప్రార్థన ఆయుధం, ఒక ఆయుధం ఉండాలి. కన్నీటి ప్రార్థన, ఆత్మీయ తీవ్రత ఉండాలి, ప్రార్థన ఒక పట్టుదల ఉండాలి. అలా దేవుడు ఈ అంచె దినాల్లో దేవుడు వాడుకోవాలని, కాలం బహువంచంగా ఉందని దేవుడు మాట్లాడుతున్నారు. ట్రైన్ వచ్చేస్తుంది అని అంటే ఇంకా సర్దుకోకుండా నువ్వు ఉంటే ఆ ట్రైన్ వెళ్ళిపోయాక నీకు టికెట్ వేస్తే నువ్వు అక్కడ ప్రోగ్రామ్ వేస్తే అంతా వేస్ట్ అయిపోద్ది కదా. మరి అలా ఎన్నిసార్లు జరిగింది జీవితాల్లో. మరి ఇదైతే ఒకసారే వస్తుంది, అప్పుడు మిస్ అయిపోతే అప్పుడు మన పరిస్థితి ఏంటి? ఎంత సిద్ధంగా ఉండాలి? రోజు ప్రార్థన ఎందు సహవాసం ముందు రొట్టెలు ఇచ్చేందుకు ఎడతెక్కుంటాయి. ఏ పాపాలు ఉన్నాయో, ఏటున్నాయో, దేవుడు ఏవి జరగబోతున్నాయో ఈ భయంకరమైన దినాల్లో ఎన్నో ఫేక్ న్యూస్లు, మరి ఆర్టిఫిషియల్ టెక్నాలజీ వచ్చేసి అంతా మేలు జరుగుతుంది అనుకుంటున్నారు. మనందరూ దూరిపోతున్నారు, అందరూ తెలియక. అదే అంత్యక్రీస్తు యొక్క ఆయుధమై ఉంది. అలాంటి విషయాలు తెలియపరుస్తాడు, అనేకమైన భయంకరమైన విషయాలు తెలియపరుస్తాడు. అప్పుడు సిద్ధంగా ఉండగలరు, లేకపోతే సిద్ధపడలేదు. అంత చక్కగా సాగుతుంది. చక్కగా నువ్వు చదవకుండానే చక్కగా ఇంగ్లీష్ నేర్పించేస్తుంది. ఏదైనా నీకు ఏదైనా పని రావాలంటే దాన్ని అడిగితే అది చెప్పేస్తుంది. మనుషుడు జ్ఞానంతో సృష్టించాడు కానీ అదే తనకు ఊరుతాడుగా బిగించేసుకుంటాడు. ఎవడు తాడు వాళ్ళే బిగించుకుంటారు అనమాట. అలాంటి పరిస్థితి. కాబట్టి అలాంటివైన బోర్డు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ వాక్యము చూస్తే అవన్నీ కూడా నిజమే. ఈ వాక్యము ఇప్పుడు నెరవేరపడుతుంది. ఈ వాక్య ప్రకారం ఈ రోజు ఈ న్యూస్ వచ్చింది. ఈ వాక్య ప్రకారం ఈ రోజు ఇలా జరుగుతుంది. పలానా దేశంలో ఇలా యుద్ధం జరుగుతుంది. ఇశ్రాయేల్ ప్రజల విషయంలో యెరూషలేం పరిస్థితులు ఇలా ఉన్నాయి. అందుకే యెరూషలేం కోసం ప్రార్థన చేయండి అని అంటున్నారు. యెరూషలేం బాగుంటేనే మనం బాగుంటాం. మన ప్రార్థనకు రావాలంటే సంపూర్ణమైన భక్తి కావాలి, మాన్యత భక్తి కావాలి. అప్పుడు మనుషులందరి కోసం ప్రార్థన చేయమన్నాడు. లేకపోతే అసర్వంగా కావచ్చు, లేకపోయినా ఎవరిదో నువ్వు ధరించుకుంటావా? ఎవరో ప్రార్థన నీకు ఎలా వర్క్ అవుతుంది? నీ ప్రార్థన నీకే వర్క్ అవుతుంది. నీ మటుకు నువ్వే సరి చేసుకో. నువ్వు సర్వంగా కావచ్చు ధరించుకోవాలి. దుష్టుడితో పోరాడమన్నాడు యాకోబు. ఏం చెప్తున్నాడు? నాకు లోబడండి, దుష్టుడిని ఎదిరించాడు, మీ అర్థాన్ని పారిపోతాడు. ఎవరు? నేను తాళాలు ప్రార్థన చేస్తుంటే మేము ప్రార్థన చేస్తున్నాం, అది వర్క్ అవ్వదు. దేవుడు పెట్టాలి. మా సర్వంగా కావచ్చు మీరు వేసుకుంటే మీకు వర్క్ కాదు. మీ సర్వంగా కావచ్చు మీరే వేసుకోవాలి. సత్యమైన దట్టి మీరే కట్టుకోవాలి. అంటే సత్యం ఎక్కడెక్కడ నువ్వు అబద్ధాలు ఆడవో, ఎక్కడెక్కడ దేవుని డబ్బులు దొంగిలించావో, మనుషుల దగ్గర దేవుని దగ్గర ఉద్యోగంలో నువ్వు ఎక్కడ అక్రమంగా అన్యాయంగా ప్రవర్తించావో, నీతి లేకుండా సత్యం చెప్పకుండా నీతి అనే మైమర్పు లేదు, సత్యం అనే దట్టి లేదు. అందుకే నీకు సమాధానం సువార్త సిద్ధమైన దేవుడు లేదు. అందుకే నీకు దయ్యాలు పడుతున్నాయి. ఏదో సువార్త చేసావో తలపోటు, షుగరు, బీపీ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఎవరికి ప్రార్థన చేస్తే ఆ చీకట్లో ఆ మనిషిని ఏర్పాటు చేస్తాయి. చేతులేసి ప్రార్థన చేసినప్పుడు ఎందుకు దేవుడు తిమోతిగా పత్రికలో మరి పౌలు గారు ఎందుకు రాయించారు? అది ఎవరి మీద హస్తనేక్షేపం చేయొద్దు, పరుల పాపంలో పాలుభాగడు హస్తుడు అవ్వద్దు అది ఎందుకు చెప్పారు? అదే అభిషేకించిన వారితో మీరు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత అందుకుంటారు. మీరు దయ్యాలు ఎలా పడతారు? అది అపోస్తల బోధ అనమాట. అందులోకి వచ్చినప్పుడు రోగుల మీద చేతులు వేయడానికి భయం ఏది నీకు? లేకపోతే తిరిగితాను చేతులు వేస్తే వాళ్ళ పాపాలు వచ్చేస్తాయి.
వాళ్ళ ఉన్న చీకట్లో వచ్చేస్తాయి. కొంతమందికి తెలియదు, పూజకి మరి చేతులు వేసేస్తారు. వాళ్ళ ఉన్న బీపీలు, షుగర్లు, వాళ్ళకి హార్ట్ పేషెంట్ లేదా హార్ట్, మరి వాళ్ళకి ఏం చీకట్లు ఉన్నాయో దురాత్మల సమూహంతో కదా, శరీరంతో పోరాట్లేదు, దురాత్మల సమూహం. వాళ్ళు ఎంత ఎన్ని దురాత్మలు ఉన్నాయో అవన్నీ నీలో దూరిపోతున్నాయి, నీకు అర్థం అవ్వట్లేదు. అభిషేకం లేకుండా సేవ చేస్తారు, అభిషేకం లేకుండా ప్రార్థన చేసేస్తారు. ఇంట్లో ప్రార్థన చేసినా, ఎవరు ప్రార్థన చేసినా వాళ్ళు వీళ్ళకి రాకుండా ఉండాలంటే దేవుడు ఏం చెప్పాడు? సర్వాంగ కవచం మీరు ధరించుకోండి. మీరు శరీరంతో మీరు పోరాడట్లేదు. వాళ్ళు నేను బాధపడుతున్నారని వాళ్ళ కోసం ప్రార్థన చేసి వాళ్ళ చీకట్లన్నీ ఒంట్లోకి వస్తాయి. అర్థం అవ్వట్లేదు. ఏదో చేతులేసి ప్రార్థన చేయండి అందరూ అనగానే అందరూ ఎలా చేతులేసి ప్రార్థన చేస్తారు ఒక దెయ్యాలు పట్టిన మనిషి మీద. నీకు అర్హత ఉంటే నువ్వు చెయ్యి తీసి ప్రార్థన చేయి. నీకు అర్హత లేకపోతే నోరు మూసుకొని నువ్వు సైలెంట్గా ఉండాలి. దేవుని దగ్గర భాషలతో ప్రార్థన చేసుకోవాలి. దేవుడు నేను ఆత్మతో నింపుతాడు, నీకు అర్హత ఇస్తాడు. మరి దేవుడు అర్హత ఇచ్చి కదా శిష్యులు పంపించాడు. మీరు యెరూషలేము వెళ్ళొద్దు అని చెప్పి మేడగదిలో అగ్ని జ్వాల ఆత్మను పొందుకున్నాకే దేవుడు వాళ్ళకి అన్ని వరాలు ఇచ్చే శిష్యులు దేవుడు పంపించాడు. అలా హతసాక్షి అయిపోయారు, అలా ప్రేమించేశారు దేవుడిని. పిరిగోళ్ళగా లేరు. దేవుడిని చంపుతో కూడా పిరిగోళ్ళగా దేవుని ఆత్మను పొందుకోలేదు కాబట్టి, దేవుని అభిషేకం అప్పుడు లేదు కాబట్టి వాళ్ళు దాక్కున్నారు. ఏసే రూపం వచ్చేసింది కానీ ఏసే గుణాలు రాలేదు. ఆ గుణాలు రావడానికే యోహాను 4:53-58 ఆయన గుణాలనే అక్కడ నిత్య జీవం ఉంది. ఆ నిత్య జీవమునికి మనం వెళ్ళాలని దేవుడు ఆశపడి చెప్తున్నారు. నిత్య జీవానికి వెళ్ళే వాళ్ళు ఎలా ఉంటారు? ఆ విశ్వాసం మూలంగా జీవిస్తారు. నీతిమంతులు విశ్వాస మూలంగా జీవిస్తారు. వాళ్ళు వెనక తిరిగితే దేవుడికి సంతోషం లేదు. గురి ఎత్తుకే పరిగెట్టాలి. నీ గోల్ ఏంటి? దేవుడి రాజ్యం కలడం. అక్కడికే పరిగెట్టాలి కానీ వెళ్తానులే వాళ్ళు ప్రార్థన చేస్తారు, మా అమ్మ చేస్తుంది, మా ఆయన చేస్తాడు, మా ఆవిడ చేస్తాడు, మా పిల్లలు వాళ్ళు చేస్తున్నారు కదా, నువ్వు పడుకుని ఉంటున్నావు. చాలా మంది నేను చూస్తున్నాను బయటకు వచ్చి పోజులు కొట్టడానికి వచ్చేస్తారు, ప్రార్థన చేసేస్తారు. ఇంట్లో పక్కలు చేయాలి. భార్య చేస్తే భర్త వెళ్ళిపోయి పోజులు కొట్టడం కాదు. ఇది ఎవరు ప్రార్థన వాళ్ళదే, ఎవరు ఆత్మ వాళ్ళదే. చనిపోయిన తర్వాత కూడా ఏమి సంబంధాలు ఏమీ ఉండవు. అక్కడ దేవుని రూపము వచ్చేస్తారు. అక్కడ పోల్చుకోవడం కూడా అవ్వదు. మరి ధర్మంతుడు రాజు కథలో మరి రియల్గా అది దేవుడు చెప్తాడు, అది రియల్గా జరిగింది చెప్తాడు. ఒక అగాధం ఉంది వారికి వీరికి మధ్యన, ఒక అగాధం ఉంది. అది ఒక సబ్జెక్ట్, అది చాలా ఆ సబ్జెక్ట్ మనం నేర్చుకోవాలి. ఒక అగాధం ఉంది అక్కడ. ఆ అగాధంలో మరి అనేక అక్కడ దాటి రాలేరు అని చెప్తాడు. లాజరు ఏం చెప్తాడు? చిటికిన వేలుతోని లాజర్ని ఆ ధర్మంతుడు ఏమంటాడు? ఒక చుక్క నా నోట్లో వేయించు అని అబ్రహాం రొమ్మున అనుకొని ఉంటే అలాగా అన్నప్పుడు అంటాడు ఆ ధనవంతుడు. అలాగ అన్నప్పుడు నీకును నాకును మధ్యన అగాధం ఉంది అని చెప్తాడు. అగాధం, అంత అగాధం అనేది ఉన్నప్పుడు ఎలాగా మరి వస్తారు? పాతాళము పరలోకము, ఆకాశంలోనే పరలోకం ఉంది, పాతాళం కూడా ఆ కింద ఉన్నది. అందరూ డైరెక్ట్గా దేవుని రాజ్యానికి వెళ్ళిపోరు. ఎప్పుడు వెళ్తారు? మొదటి దశలోని పత్రిక 4వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ కనురెప్ప పాటలోని ఎప్పుడైతే దేవుడు బోరం ఇస్తారో అక్కడ వెళ్తారు. పాతాళ లోకం నుండి మరి దేవుడు తప్పించబడేలాగా కీర్తనల గ్రంథంలో చెప్తాడు. చూద్దాం, మీకు ఆ డౌట్ ఒకటి ఉండిపోతుంది, అందుకనే అవి చూద్దాం. చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయము 23వ వచనం. లూకా సువార్త 10వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి చూచుచున్న కన్నులు ధన్యములైనవి, వారు చూచుచున్న కన్నులు ధన్యములైనవి, అనేక మంది ప్రవక్తలను రాజులను మీరు చూచుచున్నది చూడగోరి చూడకయు, వినగోరిని వినకయు ఉండిరని మీతో చెప్పుచున్నానని ఏకాంతం మందు వారితో అనెను. ఎందుకంటే ఏకాంతంలో దేవుడు దగ్గర శిష్యులు అడిగినప్పుడు
మీరు చూచుచున్న వాటిని కన్నీళ్ళు మీకు ధన్యమయ్యాయి. కానీ అనేక మంది ప్రవక్తలు, రాజులు మీరు చూడగోరు కూడా చూడకుండా ఉన్నారు, వినగోరు వినకుండా ఉన్నారు మీరు అని ఏకాంతంలో చెప్తున్నాడు. మరి ఎందుకంటే అందుకు ఆయన ధర్మశాస్త్రం అందు ఏమి రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతన్ని అడగగా అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనే, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోని, నీ పూర్ణ వివేకంతోనే ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలసి ఉంది. ఇవి దేవుని ఆజ్ఞలు. కాబట్టి అలాగా దేవుని ఆజ్ఞలు పాటించినప్పుడు నీతిమంతుడైనట్లు మరి కనబడగోరి ఒకడు ఏమంటాడంటే, ఇవన్నీ కూడా నేను చేస్తున్నాను అంటాడు. అందుకేసి ఇట్లా ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణంలోకి దిగి వెళ్ళొచ్చు దొంగల చేతిలో చిక్కబడ్డాడు. వారు అతని బట్టలు దోచుకొని అతను కొట్టి కొన ప్రాణంతో విడిచిపెట్టారు. అప్పుడు ఒక యజమానుడు ఆ త్రావును వెళ్ళుట తటస్థించింది. అతన్ని చూచి ప్రక్కగా పోయాడు. ఆ కథలో ఎవరైతే పరిచర్య చేశారో అటువంటి హృదయము నీతిమంతులకి ఉండదు. అలాగా లాజరు ఆ విధంగా దేవుడికి ఇష్టమైన పనులు చేశారు. అలా లాజరు అనేకమైన ఉపమానాలు దేవుడు ఈ లూకాసు 10వ అధ్యాయంలో చెప్తా వచ్చారు. యేసయ్య శిష్యులతో చెప్తా వచ్చాడు. కాబట్టి ఆ మార్త ఏంటంటే పనుల్లో ఉంది, కానీ మరియ చక్కగా ఇంటి తన దేవుడు పాదాల దగ్గర కూర్చుంది. అలాగే దేవుడితో మనం ఎంచి దినాల్లో గడిపినప్పుడు దేవుడు చనిపోయిన వాళ్ళని బ్రతికేటట్టుగా దేవుడు చేస్తాడు. లాజర్ని దేవుడు ఎలాగ బ్రతికేలాగా చేశాడు. మరి ఏమంటున్నాడు, మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని దేవుడు చెప్తున్నారు. అన్ని పనుల్లోనే ఉంటారు, కానీ దేవుడి మాటలు వినడానికి ఇష్టం ఉండదు. కాబట్టి పాతాళ లోకం నుండి మరి తప్పించేలాగిన మరి ఎవరు ప్రార్థన చేస్తున్నారు, ఎవరు అడుగుతున్నారు? దావీదు భక్తుడు ఏమని అడుగుతున్నాడంటే, దేవుని దగ్గర మరి పాతాళం గురించి ఆయన మాట్లాడుతాడు. దేవుడు తప్పించాడు కాబట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. మరి ఈ సంవత్సరం మనల్ని పాతాళంలోకి వెళ్లకుండా, మనం చనిపోకుండా అనేక మర్మాలు దేవుడు బోధించడానికి, దేవుని బిడ్డలకి అనేక మందిని దేవుని రాజ్యానికి తీసుకువెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు కదా. అందుని బట్టి దేవుడికి ఎన్ని వందనాలు చెల్లించాలి, కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి ఇక కాలం కొంచెమే ఉందని చెప్పి మనం ఆ విషయంలో జాగ్రత్త పడాలి. 58వ అధ్యాయము 11వ వచనంలో, కావున నిత్యంగా నీతిమంతులు ఫలము కలుగుననియు నిత్యంగా న్యాయము తీర్చి దేవుడు లోకములో ఉన్నాడని మనుషులు అప్పుడు ఒప్పుకుంటారు అన్నమాట. నీతిమంతులు చూసి సంతోషిస్తారు. భక్తిహీనుల రక్తంలో వారు తమ పాదములు కడుక్కుంటారు. కాబట్టి నీ కుండలు కాబట్టి వారు కరిగిపోయిన మరి ఆ కన్నీటితో ప్రార్థన చేయాలి. కన్నీటి ప్రార్థన ఆ విధంగా చేయాలి. కీర్తనల గ్రంథము 56వ అధ్యాయం 13వ వచనం, నేను మీకు మొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతియాగము అర్పిస్తాను అంటున్నాడు. దేవుడు స్తుతియాగం అర్పించుకోవడానికి ఒక మొక్కుబడి కూడా ఉండాలి. దేవుడు ఎప్పుడు కూడా స్తుతియాగం అర్పించడం అది ఒక మొక్కుబడితో సమానంగా ఈ దావీదు భక్తుడు చెప్తున్నాడు అక్కడ. ఎందుకంటే నీవు మరణముల నుండి నా ప్రాణము తప్పించున్నావు, నేను జీవము వెలుగులో దేవుని సన్నిధి సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదాలను తప్పించావు అంటున్నాడు. అలా జారి పడకుండా అలాగా ఆయన మన గత కాలం అంతా మనల్ని అలా కాపాడినందుకు మనం ఎంత సంతోషించాలి. 148వ కీర్తన 4వ వచనంలో కూడా, ఆకాశంలారా దేవుణ్ణి స్తుతించుడి అంటున్నారు. ఆయన కృతజ్ఞతాస్తుతులు మనం ఎంత చెల్లిస్తే దేవుని సన్నిధి మన ఒంట్లోకి వెళ్తుంది. దేవుడు ఏం చేశాడులే అని నిందలు పెడుతున్నారు, నిందలతోనే ఉంటున్నారు అంతా కూడా. దేవుడు ఏం చేశాడులే, మాకేటి జరగలేదు అన్నట్టుగా ఉంటున్నారు. దేవుని బిడ్డ, మన ప్రాణం ఉండడమే దేవుడు చేసిన గొప్ప వరం అది.
ఆ ప్రాణం ఇప్పుడు ఉంటే సరి చేసుకుంటాం. మరి చనిపోయిన వాళ్ళు ఎలాగ సరి చేసుకుంటారు? నువ్వు చనిపోతే సరి చేసుకోలేవు కదా. నామకార్థమైన జీవితం నుండి విడుదల పొందుకోలేవు కదా. 2 కొరింథీ 12:2-3 ఆకాశం వరకు నేను ఎత్తబడితేనని ఆత్మవశుడే మరి దావీదు పౌలు గారు చెప్తున్నారు. అలాగే ఆత్మవశుడే ఇవ్వడు పౌలుగా. ఇక్కడ మా చర్చిలో పౌలు గారు ఉండేవారు. ఆయన అలాగే ఉండేవాడు. ఆయనతోటి దేవుడు మాట్లాడేవాడు. ఎక్కువ మాట్లాడకుండా ప్రేయర్లో ఉండు అని చెప్పేవారు ఆయన్ని. ఆయన ఏంటంటే ప్రేయర్లో ఉన్నప్పుడు ఒకలాగా, ప్రేయర్ నుండి బయటకు వచ్చే ఒకలాగా ఉండేవాడు. మనం ప్రార్థన చేస్తాం దేవుని సన్నిధిలో, దేవుని అగ్ని, దేవుని మహిమ ఉంటుంటుంది. అందుకని అక్కడ ఉన్నప్పుడు ఒకలాగా ఉండేవాడు, ఇంటికి వెళ్ళాక ఒకలాగా తయారైపోయాడు. దేవుడు ఎన్ని కార్యాలు చేసినా ఏంటంటే దానికి దేవుని మహిమ చెల్లించకుండా, ఆ వరాలు, ఆ అభిషేకము కాపాడుకోకుండా వెనుక తిరిగిపోయే పరిస్థితులు అన్నమాట ఇవన్నీ కూడా. అలా ఉండకూడదని దేవుడు కృతజ్ఞత కలిగి మనం ఉండాలని దేవుడు చెప్తున్నారు. ప్రకటన 4:4 దేవుని రాజ్యం ప్రకటన గ్రంథము 24 సింహాసనం ఉండెను. ఆ సింహాసనం 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకుని వారై కూర్చుండేది. దేవుడు, తండ్రి దేవుడు అక్కడ ఉన్నారు. మరి కుమారుడైన యేసయ్య దేవుని రాజు సియోను కొండ మీద ఆయన సింహాసనాసనుడే మరి రావాలంటే మనం ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ త్వరగా మనం ఈ సువార్తను ప్రకటిస్తూ దేవుడు రాకడ ఇంకా ఆలస్యం చేయక ఆయన త్వరగా వస్తారంటాడు కదా. ఆలస్యం కారణం ఎవరంటే మనమే. ఆలస్యం అవ్వకుండా మనం జాగ్రత్త పడ్డానికి ఇవన్నీ కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ సింహాసనం మీద స్ఫటికమును పోలిన ఆ గాజు వంటి సముద్రం ఉన్నట్టుండేను. ఆ సింహాసనములకు మధ్యలో సింహాసనం చుట్టూ ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులు. ఆ 4 జీవుల కోసము కింద రాయబడి ఉన్నది. ఎందుకంటే ఆ పరలోక రాజ్యంలో దేవుడు, తండ్రి దేవుడు, అక్కడ పెద్దలు అందరికీ కూడా ప్లేసులు ఉన్నాయి. కానీ మరి యేసయ్య మరి సియోను కొండ మీద యేసయ్యకి సింహాసనము ధరించారు. అక్కడ ఆయన ఆశ్చర్యడే ఉండాలి. కానీ ఇప్పుడు యెరూషలేము ఆ పరిస్థితిలో లేదు. అది రావాలంటే, ఆ పరిస్థితులన్నీ రావాలంటే మనము ఇవన్నీ కూడా మన దేవుని నామంలో మనం శుద్ధీకరించబడాలి. ప్రతి ఒక్కరు కూడా శుద్ధీకరించబడి మరి శ్రేష్టమైన బలులు మనం శుద్ధి చేయబడవలసి ఉన్నది. కాబట్టి మరి పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు మరి ఇట్టి ఆ పరలోకమందున్న అంటే ఆ పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వల్ల శుద్ధి చేయబడవలసి వచ్చింది. వేసే రక్తం ద్వారా మనం కూడా శుద్ధీకరించబడి మనం దేవుని యొక్క పాత్రలుగా, ఇక్కడ హెబ్రీ పత్రిక 9:23 ఏవైతే ఆ పాత్రలు శుద్ధీకరించాడో ఆ పాత్రలు ఏంటంటే మనమే అన్నమాట. ఆ పాత్రలుగా మనం వాడబడినప్పుడు మరి సియోను కొండ మీద ఆయన రావడానికి, ఆయన మరి దేవుని రాజ్యం అక్కడ రావడానికి దేవుడు ఆలస్యం చేయకుండా మరి సమీపంగానే ఆయన ఉన్నాడు అని చెప్తున్నారు. సమీపంగా ఉన్నారు. కాబట్టి సాతాను పడిపోయిన దేవదూతలు పరలోకంలో యుద్ధం చేసినప్పుడు వారికి స్థలం లేదు కాబట్టి చనిపోయిన వారు అందరూ కూడా అక్కడికే వెళ్తున్నారు. ఎక్కడంటే ప్రకటన 12:7 సాతానికి, దేవుని దూతలకి, మిఖాయేలు గ్రూప్కి, మరి లూసిఫర్ గ్రూప్కి యుద్ధం జరిగింది కదా. ఆ యుద్ధంలో ఆ విధంగా పరలోకంలో యుద్ధం జరిగినప్పుడు ఈ చనిపోయిన వారందరూ కూడా అక్కడే ఉంటున్నారు. లూకాసు 23:43 చనిపోతే అందరూ కూడా పరలోకం వెళ్తారు అనుకుంటారు. కానీ
అందుకు ఆయన వానితో నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పారు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరూ కూడా పరదేశంలో ఉంటారు. కాబట్టి వారొక తండ్రి అయిన దేవుడు మరి ఈ ప్రకటన 4వ అధ్యాయంలో మనం చదివాం కదా, అక్కడ ఉంటారు. అయితే ఆకాశ మండలంలో మరి మనం ఎలా కొనుక్కోబడతాము? ఆకాశ మండలంలో కొనుక్కోబడతాము. అప్పుడు పరలోక రాజ్యానికి వెళ్తాం అనమాట. ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరూ కూడా నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పారు కదా, అక్కడ ఉంటారనమాట. మొదటి దేశంలోకి పత్రిక 4వ అధ్యాయం 16-17లో మనం ఎప్పుడు కూడా కన్నురెప్ప పాటలోనే దేవుని రాజ్యానికి ఎలాగెళ్తామో అక్కడ ఆ వాక్యం ఉందొచ్చు, అది చదువుకుంటూ ఉంటాం. అలాగే మొదటి దశలోకి 4:13లో నిద్రించిన వారు మనకన్నా ముందుగా వెళ్ళరు అని ఉంది. కాబట్టి నిద్రించిన వాళ్ళు అక్కడ ఆ పరదేశంలో ఉంటారనమాట, మంచిగా బ్రతికిన వారు. కాబట్టి అలాగే ఇప్పుడు ధనవంతుడు లాజరు కథలో అక్కడ జరిగింది కదా, ధనవంతుడు లాజరు ఏం చెప్పాడు? అక్కడ ఇక మంచి అగాధం ఉంది మధ్యన అని చెప్పాడు కదా. మరి మొదటి యోహాను 3:2లో మనం అక్కడ ఎలా ఉంటాము అని అంటే ఆయన పోలికలో మనం ఉంటాం, ఆయన పోలికలో. కాబట్టి ఎవరు కూడా మనల్ని పోల్చుకోలేదు. చనిపోతే నేను చూస్తాము, మీరు ముందు వెళ్తున్న తర్వాత మేము వెనక్కి వస్తాము అని అంటుంటారు. కానీ మొదటి యోహాను 3:2 ఏంటుందే, మనం ఎలా ఉంటామంటే దేవుణ్ణి పోలి అక్కడ ఉంటాం. ఒకసారి చదువుదాము. మొదటి యోహాను 3వ అధ్యాయము 2వ వచనం. మొదటి యోహాను 3వ అధ్యాయము 2వ వచనం. కూర్చోమ్మా వచ్చి. మొదటి యోహాను 3వ అధ్యాయము 2వ వచనం. మన పరలోక రాజ్యంలోకి వెళ్తే ఎలా ఉంటామంట? ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన చూడము కనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదము. ఆయన పోలి ఉన్నప్పుడు మా డాడీ చనిపోయాడు, మా బాబు చనిపోయాడు, అక్కడ అలాగున్నారంటే మనకు ఆ పోలికలు ఏమి కనబడవు. వేసే పోలికలు ఉంటుంది. ఆయన పోలి ఉందుము అని ఎరుగుదము. ఆయన ఎందుకు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడే ఉన్నట్లుగా తన్ను పవిత్రులుగా చేసుకున్నాను. ఆయన ఉన్నాడని మనం ఎలా ఉండాలి? ఒక నిరీక్షణ కలిగి ప్రతి వాడు ఎలా ఉండాలంటే ఆయన పవిత్రుడే ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకొని సిద్ధపడాలి దేవుని రాజ్యానికి వెళ్ళడానికి. అలా సిద్ధపడాలి. పరిశుద్ధంగా ఉండే దేవుడు అనుకున్నాడు కాదు, మనం పరిశుద్ధంగా ఉండాలి. పాపము చేయి ప్రతి వాడిలో ఆజ్ఞను అతిక్రమిస్తాడు. దేవుని ఆజ్ఞలు ఏంటో తెలుసుకోవాలంటే దేవుని బడిలోనికి రావాలి. అప్పుడు ఆజ్ఞలేంటి, దేవుడు ఏం మాటలు చెప్తున్నారు, తండ్రి చిత్తం ఏంటి నెరవేరిస్తే నేను దేవుని రాజ్యానికి వెళ్తాను, అపవిత్రంగా నేను ఉండకుండా పవిత్రంగా నేను ఎలా బ్రతుకుతాను అనే విషయాలు అర్థమవుతాయి. పాపము చే ప్రతి వాడును ఆజ్ఞ అతిక్రమించను. ఆజ్ఞలు ఎందుకు పాటించట్లేదు? ఎంత చెప్పినా ఎందుకు వినట్లేదు? గలతీ సంఘం మొత్తం ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా ఎందుకు వెక్కిపోయారు? ఆజ్ఞలు ఎందుకు పాటించలేదు? పాపము చే ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమిస్తాడు, చేయడు. ఎంత చెప్పు నువ్వు చదువుకొచ్చి ఎందుకు శాపగ్రస్తులను ఉందంటే ఎందుకు వినట్లేదు? పాపం ఉంది ఒంట్లో, ఆ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టకుండా నేను దేవుని డబ్బులు ఇస్తున్నాను, దేవునికి ఇష్టంగానే ఉన్నాను, నేను నా ఇష్టం వచ్చి చర్చకి వెళ్ళిపోతున్నాను అని అంటే కుదరదు. పాపం నీలో ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ ఇవ్వాలా అక్కడే ఇవ్వాలి. అక్కడ ఇస్తేనే నీ పరిస్థితులన్నీ కూడా బాగుంటుంది. మొన్న మీకు చెప్పాను కదా, చెడుపులతో నింపబడిన ఇంట్రెస్ట్ చదువుతున్న అబ్బాయిని చదివింది గుర్తుండేది కాదు, ఎగ్జామ్ రాయడే పరిస్థితులు ఉంటే వాళ్ళ డాడీ ఏమో విజయనగరం అరకు వెళ్ళలో ఉన్న అబ్బాయిని విజయనగరంలో కిరణ్ కుమార్ అబ్బాయి పేరు, అబ్బాయిని జాయిన్ చేస్తే అబ్బాయి తోటి దేవుడు మరి వాళ్ళ డాడీ నాకు అప్పచెప్పాడు. మామూలుగా మాట్లాడడం జరిగింది, మరి చదివింది అర్థం ఉండలేదు. హాస్టల్ వేసి అంత డబ్బు పోసి హాస్టల్లో వేస్తే
మరి ఆ చెడుపు లేట్ చేసాయి, చదువు అవ్వలేదు, తలనొప్పి, మరి అర్థమవట్లేదు ఏ క్వశ్చన్ కూడా. మరి ఎగ్జామ్ ఎలా రాస్తాడు? ఆ డబ్బులన్నీ పాడైపోతాయి కదా. చదువుకునే పిల్లాడికి మరి ఇంట్లో వాళ్ళే మరి ఇంట్లో వాళ్ళే ఆ చెడుపులు పెట్టేస్తే మరి ఎవరికి చెప్పుకుంటారు? అలాంటి ఏరియాలో ఉంటున్నప్పుడు అలాగా మరి దేవుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఆ అబ్బాయి ప్రార్థన చేసినప్పుడు అబ్బాయి ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు వెళ్ళి ఇంకొక దగ్గర వెళ్ళి చక్కగా కృతజ్ఞత మీటింగ్ పెట్టుకున్నాడు. ఇప్పుడు పీజీ చదువుతున్నాడు. అబ్బాయికి డ్రింక్ బాగా అలవాటు అయిపోయింది చెడు స్నేహం ద్వారా. 31st బాగా డ్రింక్ చేసేస్తుంది. అప్పుడు అసలు నడవలేని పరిస్థితి. ఎందుకంటే ఆ లెవెల్ బాగా దెబ్బతినేసి, అందులో నేను అడిగితే వాటర్ ఉందని చెప్పాడు. వాటర్ ఉంది అని వాళ్ళ డాడీ నాకు ఫోన్ చేశాడు. వాటర్ ఉంది అని జాయిన్ చేసామని చెప్పాడు. కానీ దేవుడు ఏడు బయలు వచ్చాడు తెలుసా? బాగా డ్రింక్ చేశాడు. బాగా వాడు అడుగేసి అడుగవ్వలేనంతగా అడుగు పెట్టి అడుగు తీయకుండా ఉన్నాడు అనమాట. అలాంటి పిల్లవాడిని ఎత్తుకొని మరి పీజీ చదువుతాడు. ఎంఎస్సీ చేసి పీజీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యాడు. యూనివర్సిటీలో వైజాగ్లో జాయిన్ అవ్వడు ఆ పిల్లడు. అంతవరకు కూడా అది టెంపరీ మాట. నువ్వు చేస్తున్న టెంపరీ భక్తి అంటే నీ పాపం అంటే నువ్వు ఆజ్ఞలు పాటించలేవు. వాక్యానుసారంగా నడిపాడు. దేవుని ఆజ్ఞలు పాటించకపోవడమే పాపం. అది ఆజ్ఞాతిక్రమమే పాపం అని ఉంది వాక్యం. నువ్వు ఆజ్ఞను అతిక్రమించమంటే నీలో పాపం ఎంటర్ అయిందని లెక్క. ఆ పాపం ఏం చేస్తుంది? తల్లిదండ్రుల పాపాలు పిల్లలు ఒడిలో పోస్తారు అన్నట్టుగా మరి పిల్లడు ఒడిలో పోసారు. మరి ప్రార్థన చేస్తే ఎక్కడ ప్రార్థన పెట్టుకోవాలి? ఇక్కడికి వచ్చి ప్రార్థన పెట్టుకోవాలి. ఇక్కడ కృతజ్ఞత కానుకలు, స్వస్థత కానుకలు, కృతజ్ఞత కానుకలు ఉన్నాయి. అన్ని కూడా వేరే వేరే ఉన్నాయి. దేవుడికి భలే ఎలాగనిపించాలి. అన్ని కూడా ఒక క్రమం అనేది ఉంది. అవేమీ చేయకుండా అక్కడ ప్రార్థన పెట్టినందుకు మరి ఆ అబ్బాయికి అటువంటి పరిస్థితి వచ్చాడు. మళ్ళీ ఫోన్ చేసి ఈ వారంలో మరి దేవుడు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆపరేషన్ జరగకుండా ఉండాలి ప్రభా నీ తల మీద. మరి ఆ లివర్ ఎంత నొప్పి అంటే భరించుకోలేని నొప్పి అనమాట. సెలవు ఎక్కుతుంది. ఆ నొప్పి భరించుకోలేకపోతున్నాడు. తినే పరిస్థితి కూడా లేదు. నిలబడలేని పరిస్థితి అనమాట. మాస్క్ వేసుకుని ఉన్నాడు. మాస్క్ తీరా అని చెప్పేసి వాడితో కాసేపు మాట్లాడి నువ్వు తీర్మానం చేసుకోకూడదు అని చెప్పి వెంటనే ప్రార్థన చేసి ఆపరేషన్ పడకుండా దేవుడు చేశాడు. ఆ ప్రార్థన ఎలా ఫలించిందో తెలుసా? ఆపరేషన్ లేకుండా డిశ్చార్జ్ అయిపోయాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆపరేషన్ పడవాలి. ఆ లివర్ పాడైపోయింది. డ్రింక్ అంతా డ్రింక్ చేస్తారా పిల్లలు? చెడు స్నేహం ఏం చేస్తుంది? మంచి నడవని పాడు చేస్తుంది. అదే నీలో వాక్యం ఉందనుకో, పాపములను తీసివేయటికి ఆయన ప్రత్యక్షమాయను మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు. ఎవరు ప్రత్యక్షమయ్యారు? నేను వెళ్ళినప్పుడు ఎవరు చెయ్యేశారు? నేను చెయ్యేశానా? దేవుడే వాళ్ళలో ఉండి ఆ అభిషేకము ఏం చేస్తుంది? దేవుడు ఆజ్ఞలు పాటిస్తున్నప్పుడు అలా అభిషేకం ఉంటుంది. వాళ్ళు చెయ్యేస్తే అలాగవుతుంది. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు పాటిస్తున్నప్పుడు నా చెయ్యి అలా పనిచేస్తుంది అనుకుంటున్నావు, కానీ నీ చెయ్యి కూడా అలాగే పనిచేస్తుంది. దేవుడు నామకు మహిమ కలుగును గాక. దేవుడు వచ్చి ప్రత్యక్షమయ్యాడు. పాపమును తీసివేయటిగా ఎవరు తీశారు? ఆ లివర్లో నుంచి పాపము దేవుడు తీశాడు. ఆ లివర్ పాడైపోయినంతగా తాగేలాగా తండ్రి ఎంత భయభక్తుడు, తల్లి ఎంత ప్రేమిస్తారో, భయము భక్తి ఉన్నారు. కానీ అది ఏ భక్తి? సంపూర్ణమైన భక్తి, మాన్యతైన భక్తి కాదు. వాళ్ళ అక్కతో మాట్లాడాను, వాళ్ళ అమ్మతోటి, వాళ్ళ నాన్నతోటి అందరూ కూడా భారతదేశం ఆ పిల్లడికి ఇస్తాము అని ఒప్పుకున్నారు. ఇంకా అటు సైడ్ మేము వెళ్ళము, అటు సైడ్ ఆ స్నేహం చేయమని తీర్మానం చేసుకున్నారు. ఒక్కదాన్ని నేను చేస్తాముదే ఆపరేషన్ సహకరించాలి, మాట వినాలి, నాకు లోబడండి, దుష్టుని ఎదిరించిండంటే వెంటనే ఆయన పారిపోయాడు. పారిపోగానే ఏంటైంది? దేవుడు ప్రత్యక్షమయ్యాడు. పాపములను తీసివేయటికి ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు అని చెప్తున్నారు. పాపమేమి లేదు ఇప్పుడు. కానీ పాపం మళ్ళా పడకుండా ఉండాలంటే సహవాసం, ప్రార్థన ఎందు, సహవాసం ఎందు, రొట్టె విచ్చడందు ఎడతెక్క ఉండాలి. కాబట్టి పాపము చేయి ప్రతి వాడు ఆజ్ఞను అతిక్రమిస్తాడు అనమాట. ఆజ్ఞను అతిక్రమించడం అంటే ఏంటి? ఆ చెడు వ్యసనాలు, మరి ఆ చెడు స్నేహము ఏం చేస్తుంది? అలాగా సాతానుడు వశమైపోతారు. అందుకే దేవుని ఆజ్ఞలు పాటించడానికి దేవుని సన్నిధికి రావాలి. దేవునికి ఇష్టంగా రావడం, ఏదో పండగ రావడమో, నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను అనడమో కాదు. ఎక్కడ ఏదో ఇస్తున్నారని అక్కడ పారిపోవడం కాదు. అలా పారిపోయిన పరిస్థితులన్నీ కూడా వాళ్ళందరితో దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఇంకా కాలము కొంచెమే ఉంది,
వస్తున్నవాడు ఆలస్యం చేయక వస్తున్నాడు కాబట్టి మీరు సిద్ధపడండి అని చెప్తున్నారు. కాబట్టి దేవుడు చనిపోతే అందరూ కూడా పరలోకంలో వెళతాము, కానీ పరదేశికి వెళ్తారు. మరి ఎత్తబడే గుంపులో ఉండాలంటే సంఘంలో పెళ్లి కుమార్తె సంఘముగా ఎత్తబడాలి. అప్పుడు ఆకాశంలోనికి మనం కొనుక్కోబడతాం. అక్కడ దేవుడు బోర పొందినప్పుడు కన్నురెప్ప పాటలోనే ఆయన వచ్చి తీసుకువెళ్తారు. సంఘంలోనూ పెళ్లి కుమార్తె సంఘంలో ఉన్నప్పుడు నువ్వు కళ్ళు మూసినప్పుడు దేవుడు రాజ్యంలో ఉంటావు అనమాట. ఆ పరదేశంలో దేవుని రాజ్యానికి వెళ్తున్నావు కాబట్టి దేవుడు మరి అక్కడికి వెళ్ళినా సరే ఆయన పోలికతో మనం ఉంటాం కాబట్టి మన ఇంట్లో వాళ్ళు కూడా మనల్ని పోల్చుకోలేరు. ఆ ముందెల్లో కూడా వాళ్ళు పోల్చుకోలేరు. వాళ్ళు దేవదూతల పోలి ఉంటారు ఉంది. మత్తయి సువార్త 22:30 ఉంది. దేవదూతల్లో మనం అయిపోతాం అక్కడ. కాబట్టి ఆ దేవదూతల్లో ఉండాలంటే దేవుని రాజ్యము ఎక్కడైతే చక్కగా నీకు అన్ని వివరించి చెప్తున్నారో, అనేక బోధలు ఉన్నాయి, అబద్ధ బోధకులు, అనేక మంది దెయ్యముల బోధ, అవేవో పరీక్షించుకోండి. అనేక మంది బయలుదేరుతున్నారు, అనేకమైన ఆత్మలు బయలుదేరుతున్నారని 1 యోహాను 4:1 అందరూ చెప్పేది. అన్ని విషయాలు కూడా నీకు దేవుడు మాట్లాడతాడు. దేవుడు నీతోటే మాట్లాడతాడు. ఎప్పుడైతే నువ్వు వాక్యానుసారంగా నడుస్తున్న అపోస్తుల బోధలో నువ్వు పెరుగుతున్నావో, అలాంటి సంఘంలో నువ్వు పెరుగుతావో, దేవుడు అక్కడ నుండి నీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు మరి కాలం సమీపిస్తుంది కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అని అంటున్నాడు. జాగ్రత్తగా నువ్వు సిద్ధపడు అని హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37వ వచనంలో ఆ మాట మనము మన జీవితంలో నెరవేర్చబడాలని దేవుడు ఆశపడుతూ దేవుడి మాటలు దీవించుగాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమగల దేవ, అభిషేక్తుడ నాయన, నీ కృపగల నామంలో, నీ మహిమగల నామంలో ప్రభా, ఇక కాలం కొంచెమే ఉందని ప్రభా, అయా తండ్రి మమ్మల్ని సిద్ధపరచమని ప్రభు, ఆలస్యం చేయక వచ్చేవాడు ఆలస్యం చేయక వస్తాడని చెప్తున్నాం ప్రభా. అయా తండ్రి మీరు సహాయం దయచేయండి, నడిపించండి. సిద్ధపడే నాయన సంఘంగా, పెళ్లి కుమార్తె సంఘముగా మీరు నాయన ప్రతి ఒక్క బిడ్డని కూడా నాయన అయా మీరు సిద్ధపరుస్తున్నారు. దేవానికి స్తోత్రాలు నాయన. ఏ శోధన, ఏ కపటము, ఏ వేదన, ఏ దుఃఖము, ఏ అనారోగ్యముతో బాధపడుతున్నారు, ఏ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు, వారన్నిటికీ కారణము తండ్రి పాపము, ఆజ్ఞ అతిక్రమము అని నాయన అయా మాట్లాడుతున్నాం నాయన. పాపము తీయడానికి అయా మనిషి కుమారుడు ప్రత్యక్షమయ్యి దేవా మాతో మాట్లాడి మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి అయా నా తండ్రి నాయన పెళ్లి కుమార్తె సంఘములో నాయన అయా తండ్రి నాయన కనురెప్ప పాటలో మమ్మల్ని తీసుకెళ్ళడానికి అయా మీరు వచ్చి ఉన్నారు ప్రభా. నీకు వందనాలు నాయన, మాకు బోధించారయ్యా, మీకు వందనాలు. ప్రతి మాటలకు కూడా మేము లోబడుతున్నాం ప్రభా. అయా దుష్టుడు మా ఎదురుని యేసునామములో తరిమి కొడుతున్నామయ్యా. ఒక తీర్మానంతో మేము ఉన్నాము ప్రభా. అయా తండ్రి నాయన నీ రాజ్య వారసులుగా మేము ఉండి అనేక మందికి నీ వార్తను మేము ప్రకటిస్తాము ప్రభా. నాయన మేము ప్రకటించట్లేదు కాబట్టి తండ్రి ఆలస్యంగా వస్తున్నాము నాయన. ఆలస్యమైపోతుంది మా ద్వారానే ప్రభా. మమ్మల్ని క్షమించండి, కనికరించండి, కృప చూపించండి ప్రభు. అయా చేతులతో ప్రతి ఒక్క బిడ్డలాంటి విధంగా దీవించండి. నీ అభిషేకంతో నింపండి, నీ మహిమతో నింపండి, వాక్యమనే ఖడ్గముతో అయా నైనా తండ్రి నైనా సర్వాంగ కవచముతో ప్రభా అయా నింపండి. నా తండ్రి దుష్టిని ఎదిరించే శక్తిని దయచేయండి అయా. మీకే మహిమ, ఘనత, ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము సదాకాలము ప్రతి ఒక్క బిడ్డకి కూడా సదాకాలము తోడైంది నడిపించింది గాక. ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్. దేవుని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.